ఇప్పుడు దాకా రాహుల్ గాంధీ గారంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఈ ప్రచారం మొదలుపెట్టినాక ఆ గౌరవం తగ్గుతూ ఉంది. ఓట్ చోర్ గద్దీ చోడ్ అంట. ఓట్ చోర్ గద్దీ చోడ్ ఎవరికి పిలిపిస్తున్నాడు ఈయన? కర్ణాటక ప్రభుత్వానిక, తెలంగాణ ప్రభుత్వానిక? ఓట్ చోర్స్ అయితే ఆ రెండు రాష్ట్రాలకు కాంగ్రెస్ ఎట్టా అధికారం చేపట్టింది? రాహుల్ గాంధీ గారు చెప్పాలి స్పష్టంగా. మీరు అధికారంలో ఉంటే ఓ రకంగా, మీరు ప్రతిపక్షంలో ఉంటే ఓ రకంగా ఉంటాయి ఆ వ్యవస్థలో. ఎందుకు మాట్లాడుతున్నారు? సమస్యల మీద పోరాడండి, ప్రజల తరపున పోరాడండి, అంతేగాని అర్థం పర్థం లేని స్లోగన్స్ తీసుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. రాహుల్ గాంధీ గారు ఉపయోగం ఉండదు. కుర్చీ కోసం కొట్టుకుంటున్న కర్ణాటక మీ కాంగ్రెస్ నాయకుల్ని కట్టడి చేసి పాలన వైపుగా వాళ్ళని మళ్లించండి. ప్రభుత్వం చేపట్టిన దగ్గర నుంచి కర్ణాటకలో సీటు కోసం కొట్టుకోవడం తప్ప ఒక్క ప్రజలకు పనికొచ్చే పనన్నా చేశారా అని ప్రశ్నించుకోండి. ఉత్తుత్తి డైలాగులతో రాజకీయం చేద్దామనుకోవటం, మిమ్మల్ని మీరు భ్రమల్లో పెట్టుకోవడమే. గతమెంతో ఘనకీర్తి కలిగిన నీ పార్టీ చేసిన సేవల్ని ప్రజలకు చెప్పి వాటినే కంటిన్యూ చేస్తాను అనే చెప్పే ప్రయత్నం చేయండి తప్ప ఓట్ చోర్ గద్దీ చోడ్, మాకు ప్రభుత్వాన్ని ఇవ్వండి, మేము సీట్ల కోసం కొట్టుకుంటాం లాంటి చర్యలతో పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం మీ విఫల రాజకీయ ప్రయత్నం తప్ప మరొకటి కాదని చెప్పి మీకు చెప్పాలనిపించింది.